అందరూ పిచ్చివాళ్లలా తీరానికి పరిగెత్తడం ప్రారంభించారు. కొంచెం ఆలస్యం చేసిన వాళ్లను సరస్సులో దాగి ఉన్న రాక్షసజీవి మింగేసింది. క్షణాల్లోనే నీలంగా సరస్సు ఎరుపుగా మారింది. ఇది అంతా మ్యూటేట్ అయిన ఎల్ఫిష్ల గుంపు వల్ల జరిగింది. ఇప్పుడు అవి ఏ జీవినైనా దాడి చేసేవి. వాటి శరీరాలు పొడవుగా, పలుచగా ఉండటంతో అవి ఎక్కడినుంచైనా నీటిగొట్టాలు, టాయిలెట్లు, డ్రైన్లు, రోడ్డు పక్కన ఉన్న పైపులు సులభంగా లోపలికి జారిపోతాయి. అవి ఒక్కసారిగా కనిపించి మనుషులపై దాడి చేసేవి. సరస్సు దగ్గర జరిగిన ఈ ఘటన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఒక పోలీస్ అధికారి పడవతో సరస్సులోకి వెళ్లాడు. కాని అతనికి తెలియదు అతని పడవ కింద వందనాది ఎల్ఫిష్లు ఈదుతున్నాయని. అతను కోక్ తాగబోతుండగా అదే క్షణంలో ఆ చేపల గుంపు అతనిపై దాడి చేసింది. సరస్సు నీరు మళ్లీ ఎర్రగా మారాయి. కాసేపటి తర్వాత పోలీస్ చీఫ్ జాన్ మరియు అతని భాగస్వామి విలియం సరస్సు దగ్గరికి వచ్చారు. వాళ్లు చూశారు ఆ ఎల్ఫిష్లు గోడలకు ఎక్కగలవని. కాని ఇద్దరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వారు రక్తపు మచ్చలతో ఉన్న పడవను గమనించారు. పడవను తిప్పి చూడబోతున్నప్పుడు ఒక్కసారిగా ఒక ఎల్ఫిష్ విలియం చేతిని కొరికింది. ఈ చేపలు ఒక్కసారిగా తమ దవడలు బిగిస్తే వాటిని విడదీయడం అసాధ్యం. జాన్ ఎలాగో కత్తితో దానిని కోసి వదిలించాడు. అంతలో విలియంకి ఫోన్ వచ్చింది. సహచరులు చెప్పారు, ఆ అధికారి శరీరం దొరికింది, ఇప్పుడు పోస్టుమార్టం చేస్తున్నారు అని. కానీ ఎవరికీ తెలియదు ఆ మృతదేహం కడుపులో ఏదో కదులుతోందని. తర్వాత జాన్కి మరో కాల్ వచ్చింది. బహుశా ఆ అధికారి ఎల్ఫిష్ల చేతిలో చనిపోయాడు అని. అకస్మాత్తుగా ఆ మృతదేహం కడుపు చీలి ఒక ఎల్ఫిష్ బయటికి వచ్చింది. దానితో పాటు డజన్ల కొద్దీ చేపలు దూకి వచ్చాయి.